ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేయండి. యూ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అప్. అండ్ మోస్ట్ ఆఫ్ యువర్ ఆఫీసర్స్ వాళ్ళ యాటిట్యూడ్ కూడా సరిగ్గా లేవు. ఈ రోడ్లు వేసుకోకపోతే ఎట్లా? నాలుగు సంవత్సరాలలో సర్వే చేయలేకపోయారు. సార్ నేను రీసెంట్గా ఆయన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్తో సర్వే చేసాను సార్. ఏఎన్సీ ఆఫీస్ని అడిగితే వాళ్ళు సార్ ఆలోచించారు కదా, మనకి ఫెడ్ ఫస్ట్ కూడా కంప్లీట్ కాకపోతే స్టేట్ గవర్నమెంట్ మీద ఎక్స్పెండిచర్ అవుతాయి. కలెక్టర్ గారు చూసుకోవాలి కదా మీరు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ కూడా చేసాను సార్ రీసర్వే. What shall we do now? What will you answer those people? Why such a lethargic attitude? కాదండి 2021 ఎక్కడ, 2025 నవంబర్ ఎక్కడ? You are unable to do one proper survey and submit. డిలే అయింది, మా హై స్పీడ్లో చేసుకుందాము లేదు, కాదు కదా వదిలేద్దాము, ఇన్ని రోజులు మీరు నిద్రపోయినప్పుడు మేము నిద్రపోతాము. ఇదే పద్ధతి అండి. శాంక్షన్ చేయించుకుంటే మీరు పని చేసుకోలేదా? ఎవరు మీకు చెప్పింది? నోడల్ ఆఫీసర్ ఎస్సీ గారు కూడా లెటర్ ఇచ్చారు సార్, డ్రాపింగ్ ప్రొసెస్ అంటే మనకి 3 months 4 months వర్క్ కాదు కదా. 3 months 4 months ఎందుకు ఇచ్చారండి? మీరు 4 ఏళ్ళు అయిపోతే మీరు పని చేయక. ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి సార్? 9 crores సార్ స్టార్ట్ కావాలి సార్. ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది, ఈ మంత్ ఎండింగ్కి గ్రౌండ్ చేస్తాం. ఇది రీసెంట్ సార్, మనకు 24లో శాంక్షన్ అయింది. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఇస్ September 26. చేసుకోవచ్చా కలెక్టర్ గారు? దాదాపు బ్యాగుకి 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు పూతలు చేస్తున్నారని, ఇది మాత్రం తక్షణమే ఆపాల్సిందిగా, దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఫసల్ బీమా పథకము రాష్ట్ర ప్రభుత్వం యాటిట్యూడ్ బాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఇన్సూరెన్స్ వాటా కడతలేరు. వాళ్ళు కడతాము అని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, ఇవాళ కట్టలేరు, కట్టే పరిస్థితి కూడా లేనట్టు నాకు అర్థమైంది. మొన్న కొరుట్ల నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ 2 కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ గేండ్ అని శాంక్షన్ చేయించిన మాకు, నేను కూడా ఎంబడబడ్డా. కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థం కాలేదు. జగిత్యాల మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారికి వచ్చి కలిస్తే 200 కోట్లు పవన్ రెడ్డి గారు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ అందరూ ఆయన వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, నేను మంత్రుల దగ్గర తీసుకుపోయినా, ఆయన ఏమన్నా ముఖ్యమంత్రికి కూడా దగ్గరికి పోయినా, మీరంతా నన్ను బదనాం చేసిర్రు, పార్టీ మారుతున్నదని ఆయనను బదనాం చేసిర్రు. ఇప్పుడు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు 62 కోట్లు వచ్చినాయి, మ్యాక్సిమం వచ్చినాయి. నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి. కేవీ వచ్చింది, మీకు నవోదయ వచ్చింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ ఏమన్నా స్టేట్ మీరు స్టేట్ పంపించిన దాన్ని బట్టి సెంటర్ ఇస్తుంది. వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అన్ని డిపార్ట్మెంట్లో. రోడ్లు శాంక్షన్ అయినాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి. పూర్ణము
ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఎవరైనా చనిపోతే 20,000 రూపాయలు రావడం, ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి. అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు, బెనిఫిషరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇటువంటి మంచి మంచి స్కీమ్లు ఏవైతున్నాయో దాని అవేర్నెస్ పెంచుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్రం రాష్ట్రం కాంపిటీషన్ కాదు, కేంద్ర ప్రభుత్వము అందరికీ, దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి. చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది. కేంద్రం నుంచి పైసలు వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా ప్రజల సొమ్మే. ఆడి నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటే నీకు కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ నేర్పించిపోయిన దరిద్రపు ఆలోచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోకపోతే బెటర్. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఏం పని ఉన్నా నాకు ఫోన్ చేస్తాడు, కోఆర్డినేట్ చేసుకుంటాడు. అట్లా చేసుకున్నందుకు 60 కోట్ల రూపాయలు వచ్చినాయి జగిత్యాలలో. అన్ని మున్సిపాలిటీ నిజామాబాద్ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ వచ్చినాయి జగిత్యాల. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. సో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకొని అవేర్నెస్ పెంచుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ₹35 బియ్యం కిలో ఫ్రీ ఇస్తున్నారు. ₹32 అందులో సెంటర్వి, ₹2 స్టేట్వి, రూపాయి ఇండివిజువల్ కూడా ఓవర్ టేకప్ చేస్తారు. ఇప్పుడు ₹3, ₹32. ప్రధానమంత్రి ఫోటో పెట్టి నీకు బాధ ఏంది అని అడిగిన. ఏదో నీళ్ళు నమ్ములుతూ ఉంటారు, కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్లు అయితే సరే కలెక్టరే నీళ్ళు నమ్ముతున్నారు. ఏదో రాస్తా అన్నారు స్టేట్ గవర్నమెంట్కి. ఏమొస్తుంటే సంచులు కొట్టారు, సంచులు ప్రింట్ చేసుకొని ముఖ్యమంత్రి ఫోటో, మన భట్టి గారి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఈ మొత్తం క్యాబినెట్ లోడ్ చేస్తాడు. ఆయన ఫోటో. కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తలేడు, ఆయనకు ఇరిగేషన్ కూడా ఉందా? ఇరిగేషన్ ల్యాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటికి రెవెన్యూ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ ఇవ్వడానికి ఏందా ఇబ్బంది? నీకు నాకు అర్థం కాదు. ఏదో నాచుకుంటున్నావు అంటే పైసలు వాటాలు కావాలి అన్న కూడా. కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఇంకా 80 ఎకరాలు ఉందంట కదా, మీరంతా జగిత్యాలలో, మీకు ఐడియా ఉంటుంది కదా. అందులోకి 10 ఎకరాలు ఇవ్వడానికి ఏమి ఇంకా తక్కువనే అడిగారు. పక్కకు స్టేడియం ఉందా? ప్రపోజల్. అందులో ఆ స్టేడియమే వాడుకుంటాము, మాకు స్కూల్ మందము, మా బిల్డింగ్ల మందము 5 ఎకరాలే అడిగినట్టు. నేను అది కూడా ఎందుకు అడుగుతారు? 10 ఎకరాలు అడగాలి. శాంక్షన్ చేస్తాడు, రివ్యూలు వచ్చింది. అమృత్ బిల్డింగ్ ఇవన్నీ ఆయన సొంత ల్యాండ్